వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్ లో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు. చిత్తూరు జిల్లాలో పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు, వికలాంగులు. ఇద్దరు నకిలీ నక్సలైట్లను అరెస్టు చేసిన హన్మకొండ CPS పోలీసులు. మా భూమి మాకు కావాలి, బారపల్లి గ్రామస్తులు. ఎండిన పంటలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలి BRS నాయకులు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు భూ కబ్జా కేసులో అరెస్ట్. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా తాండూరు మండలం దెచ్చిని గ్రామ పంచాయతీ పరిధిలోని బారపల్లి గ్రామంలో 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భూసేకరణ చేసింది. సర్వే నెంబర్ 41/Aలో సుబ్బ దత్తుమూర్తికి చెందిన 1 ఎకరం 17 గుంటలు లక్ష్మి అనే మహిళకు చెందిన భూమిని సేకరించి వారికి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. అట్టి భూమిని రెవెన్యూ అధికారులు లేఅవుట్ చేసి 60 మందికి ఫ్లాట్లు కేటాయించడం జరిగింది. అయితే నిరుపేదలైన లబ్ధిదారులు నిర్మాణం చేయకపోవడంతో అదే అదునుగా భావించి అధికారులను ప్రలోభాలకు గురి చేసి ధరణి పోర్టల్లో తన పేరున పట్టా చేసుకుని రైతు బంధు, క్రాఫ్ట్ లోన్ కూడా తీసుకుంటూ అధికార దుర్వినియోగం చేశాడని ఆందోళన చేపట్టారు. తాండూరు మండల BRS పార్టీ అధ్యక్షుడు సింగిల్ విండో చైర్మన్ సుబ్బ దత్తుమూర్తి కబ్జా చేసి తన భూమి అని గ్రామస్తులపై దౌర్జన్యం చేశాడని దత్తుమూర్తి దిష్టిబొమ్మతో రెచ్చిని గ్రామ పంచాయతీ నుండి గ్రామ చివరి వరకు ర్యాలీ నిర్వహించి దహనం చేశారు. అనంతరం తాండూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. చేసుకొని బ్యాంకులలో లోన్ తీసుకొని దర్జాగా తిరుగుతుండు TRS నాయకుడు సుబ్బా దత్తుమూర్తి గారు. మా భూములు మాకే ఇవ్వాలని మేము అందరినీ కోరుతున్నాం. నా పేరు బామనపల్లి ఆనందరావు. మాది తాండూరు మండలం, మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గం. మేము బారపల్లి నివాసులం. కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు కేటాయిస్తూ పట్టాదారులైన 41A సర్వే నెంబర్ దత్తుమూర్తి దగ్గర, 45 సర్వే నెంబర్ డోకే లక్ష్మి దగ్గర తీసుకోవడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించింది. ఇది డిక్లరేషన్ నోటిఫికేషన్. అప్పుడున్న కలెక్టర్ గారు అది గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ ఆధ్వర్యంలోనే ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా దత్తుమూర్తి గారి దగ్గర తీసుకున్నప్పుడు సేల్ అగ్రిమెంట్, గవర్నమెంట్కి ఇచ్చిన సేల్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. సేల్ అగ్రిమెంట్ అనంతరం వారికి 41 సర్వే నెంబర్ Aలో 1 ఎకరం 43 సెంట్లు ఆ భూమికి 1,21,550 రూపాయలు నష్టపరిహారం వచ్చింది. ఆయన చెక్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇవి 60 మంది లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇంటి స్థలాలు పొందిన 60 మంది లబ్ధిదారులకు సంబంధించిన లబ్ధి దాన్ని TRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన అరాచకాలు, అప్పుడు TRS ప్రెసిడెంట్, ఇప్పుడు TRS ప్రెసిడెంట్ ధరణి ద్వారా దీన్ని చేసుకోవడం జరిగింది. పట్టా తీసుకొని రైతు బంధు అనడం జరిగింది. సంబంధిత ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు దీన్ని ఒక్కసారి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని మేము సంబంధిత అధికారులను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దత్తుమూర్తి చెర నుండి భూములను విడిపియాలి, మాకే కావాలి. ఆ భూములు విడిపియాలి. దత్తుమూర్తి అందరికీ నమస్కారము. నా పేరు లండుగురు లక్ష్మి. మాకు పేదవాళ్ళకని భూములు ఇచ్చిండు దత్తుమూర్తి. కొనుగోలు చేసి దాన్ని అందరికీ పంచి ఇచ్చిండు. పంచిచ్చిన వలన మాకు వెళ్ళలేక మేము కొంతమంది భూములు కట్టకపోతే ఆ భూమిని మళ్ళా ఆయన తిరగబడి పట్టాలు చేసుకొని ఆ భూమిని ఆయన ఉంచుకొని మాకు ఇస్తలేడు. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామంటే మాకు తలం చూపెడతలేడు. మరి ఆయన నేను ఇచ్చిన భూమి అని అంటాడు. అప్పుడు కొనుగోలు చేసుకొని ఆ భూమిని అందరితోని డబ్బులు తీసుకొని మాకు ఇచ్చేసినప్పుడు అయితే మా భూములు మాకు ఉండాలి కదా. మా భూములు మాకు ఇయ్యలేక ఇప్పుడు ఆయన పట్టాలు చేసుకున్నాడు. మాకు ఈమంటే ఇస్తలేడు.
చిత్తూరు జిల్లా కుప్పంలో పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు వికలాంగులు వాలంటీర్లను పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని పెన్షన్దారులు అడగడంతో సచివాలయాల వద్ద వెళ్లి పెన్షన్ తీసుకోవాలని వాలంటీర్లు చెప్పారని వృద్ధులు వాపోయారు. 3వ తేదీ అయినా పెన్షన్ రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన పెన్షన్ లబ్ధిదారులు. సచివాలయాల వద్ద పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు నేడైనా పెన్షన్ ఇస్తారా లేదా అని ప్రశ్నిస్తున్న పెన్షన్ లబ్ధిదారులు. ఇస్తారు ఈకున పోరు మేము నమస్తే, నాది కుప్పం కొత్తపేట జేఆర్ మురళి, రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్, డిస్ట్రిక్ట్ చైర్మన్, చిత్తూరు జిల్లా చైర్మన్. దివ్యాంగులకు పింఛన్లు 1వ తేదీ ఇవ్వడం లేదు. 1వ తేదీ నుండి 3వ తేదీ కూడా వస్తూ ఉంది. అదే వాలంటీర్లు అడిగితే సచివాలయంకి వెళ్ళండి, మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అయితే ఇక్కడ సచివాలయంలో వెళ్తే అధికారులు కూడా ఎవరు కానీ పట్టించడం లేదు. అక్కడికి వెళ్తే సచివాలయంకి వెళ్తే కూడా సచివాలయం కూడా తీయడం లేదు. మా దివ్యాంగులు కూడా ఉదయం 5 గంటలకే పాల్గొన్నారు. వెళ్తే సచివాలయం సిబ్బంది కూడా అక్కడ ఎవరు లేకుండా పట్టించుకోవడం లేదు. చాలా పాపం ఎండగా ఉంటే కూడా మా దివ్యాంగులు విద్యార్థులు ప్రతి ఒక్కరూ అక్కడే ఉండి దివ్యాంగులు సచివాలయంలో పాల్గొన్నారు. ఇంతవరకు కానీ పింఛన్లు కానీ పట్టించుకోవడం లేదు. దయచేసి దీన్ని అధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి దివ్యాంగులకు విద్యార్థులకు సచివాలయం సిబ్బంది అందరికీ ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ పట్టణ కేంద్రంలో 4వ డివిజన్ కాన్పురా ఆపోజిట్ మెహమూదియా మస్జిద్ కరీంనగర్ జేకే ట్రేడర్స్ మరియు కిరాణం షాప్ భారీ వెరైటీస్తో గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఈ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ హజరత్ మౌలానా ముఫతి ఏతే మధుహాక్ చీఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు. షాప్ యజమాని మాట్లాడుతూ, మా వద్ద వివాహ శుభకార్యాలకు అన్ని రకాల వంట సామాగ్రి కిరాణం వస్తువులు లభించును. అలాగే 30 నుండి 40 రకాల డ్రై ఫ్రూట్స్ లభించును అని తెలియజేశారు. రంజాన్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా మా షాప్ని సందర్శించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. सदर है ये अच्छी कौन सी जानीमाज है।
क्या बोले बोला ना आइए आइए बताइए आइए आइए भाई फोटो नहीं اللهم أعنا على ذكرك وشكرك وحسن عبادتك اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى اللهم إنا نسألك العفو والعافية اللهم إنا نسألك علما نافعا وعملا صالحا متقبلا ورزقا حلالا واسعا ورزقا حلالا واسعا ورزقا حلالا واسعا وشفاء من كل داء اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك اللهم انا نسالك العفو والعافيه والمعافاه الدائمه والاخره والفوز بالجنه والنجاه من النار وتثبتا من الله وتسلم وما تديك بالله ولا ياتيك كنسيا وتذكر وحديث الكلمات وما تنبذ من اجل التنسيق الماضي غير التكواري غير اعتبار وجود محمد الماضي يلا وجود دين عليه في سلطه يلا تسكن من مكان في سلطه కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బలరామకృష్ణ గెలిపించాలని కాపవరం మాజీ సర్పంచ్ తెలగం శెట్టి శ్రీను ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలగం శెట్టి మాట్లాడుతూ కాపవరం గ్రామం నుంచి బత్తుల రామకృష్ణకి 1000 ఓట్లు మెజార్టీ అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్శెట్టి రమణ, దుర్గారావు, కొండేటి ధర్మరాజ్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలన్న ఆలోచనతో అందరూ కష్టపడి కాపవరం గ్రామంలో డోర్ టు డోర్ తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా ఓటేయమని అడుగుతుంది జరుగుతుంది. అట్నుంచి రెస్పాన్స్ కూడా మాకు బాగా వస్తుంది. అందరూ కూడా ఖచ్చితంగా బలరామకృష్ణ గారిని చూడాలి, ఆయన కష్టాన్ని గుర్తించే మేము అందరం కూడాను. రాత్రులు పొగలు కూడా ఆయన 3 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. కష్టం అంటే పరిగెట్టుకుని వస్తున్నాడు. అలాంటి మనిషికి మనం ఓటేయాలి, గెలిపించుకోవాలి. మీరు మాత్రం ఎట్టి పరిధిలో తగ్గకుండా మీరు బాగా తిరగండి అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఓటర్స్. ఆ విధంగానే మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రి ప్రజలైతే ఖచ్చితంగా డిసైడ్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇక్కడ బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాపవరం గ్రామంలో మంచి మెజార్టీ తీసుకురావాలన్న ఆలోచనతోటి మేమంతా పనిచేస్తున్నాం. ప్రజలు కూడా అలాగే ఉన్నారు, మాకు ఖచ్చితంగా సహకరిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే చేయడంతో పురంధేశ్వరి గారిని ఎంపీగా చేసి నారా చంద్రబాబు నాయుడు గారి మన రాష్ట్రానికి సీఎం చేయాలని చెప్పి డోర్ టు డోర్ అనే కార్యక్రమం ప్రారంభించాం. ప్రజలు గత ప్రభుత్వంలో ఇబ్బందులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడిపోయారని చెప్పి తెలియజేయడం జరిగింది. బత్తుల బలరామకృష్ణ గారి కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి గాజు గ్లాసుపై ఓటు వేసి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని, ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఏ విధంగా అయితే మెజారిటీ ఏ విధంగా లాస్ట్ టైం వచ్చింది దానికన్నా ఎక్కువ వస్తుందని ప్రజలు కూడా తమ మనస్ఫూర్తిగా చెప్తున్నారండి. ఈ అరాచక పాలన అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుండి నడవాలని కోరుతున్నామండి. జై జనసేన, జై. ఈరోజు మరి తెలుగుదేశం కార్యకర్తలు
జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు మరి కాపువరం గ్రామంలో వారం రోజుల నుంచి గడప గడపకు తిరుగుతూ మరి బత్తుల బలరామకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని, అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి మా కాపువరం తెలగంశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా వారం రోజుల నుంచి తిరగటం జరుగుతుంది. సో ప్రజల్లో, కాపువరం గ్రామ ప్రజల్లో స్పందన బ్రహ్మాండంగా ఉంది. అలాగనే గతంలో ఎంత మెజార్టీ వచ్చిందో మాకు తెలియదు, కానీ వైసీపీకి ఈసారి తప్పనిసరిగా మా కాపువరం గ్రామంలో ఖచ్చితంగా బలరామకృష్ణ గారికి 1000 ఓట్ల మెజార్టీ తీసుకొస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలయన్స్లో మా శ్రేణులు, తెలుగుదేశం శ్రేణులు ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఇంటింటికి కార్యక్రమాలు చేపట్టి ఎంతో రెస్పాండ్ వస్తుందని మాకు ఈ రోజు మా కార్యకర్తలందరూ కూడా తెలియపరుస్తున్నారు. ఈ రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారికి 50,000 ఓట్ల పైసలకు మెజార్టీ రప్పించాలనే జయంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కంకణం కట్టుకుని రాత్రింబావుల్లో నిద్రాహారాలు మారి ఈ దుర్మార్గ పాలన, దుష్ట శక్తిని పారదోలనే జయంతో మంచి స్పందన జనాల నుంచి కూడా స్పందన వస్తుందని ఈ వీడియో ద్వారా మీ జనాలకి తెలియపరచడం జరుగుతుంది. అలానే మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు వీడియోలు చూస్తున్నారు అందరూ కూడా. ఆ వీడియోలో కూడా ఎక్కడికెక్కడే కూడా రెస్పాన్స్ బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడని ఇంచుమించు 130 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఈ ప్రజలు ఇస్తారనే ఆశతో మంచి స్పందన జనాల నుంచి వస్తున్నాయి. అలాగే కార్యకర్తలు కూడా మంచి ఆశతో జయంతో రాత్రిమాలు తిరుగుతున్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతుంటే 20 ఏళ్ల వయసులో పార్టీ మారడం ఏంటి, సిగ్గులేనోడు అని రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఇప్పుడు అదే 75 ఏళ్ల కడియం శ్రీహరి పార్టీలోకి వస్తుంటే రేవంత్ రెడ్డి ఎలా రాణించారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. కడియం శ్రీహరి టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా, కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసింది కదా, కడియం శ్రీహరికి ఎమ్మెల్యే చేసింది కదా, కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మయ్యను ఉప ముఖ్యమంత్రి చేయలే, కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మయ్యను ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా, ఆ సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? కడియం శ్రీహరి టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా, కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసింది కదా, కడియం శ్రీహరికి ఎమ్మెల్యే చేసింది కదా, కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మయ్యను ఉప ముఖ్యమంత్రి చేయలే, కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా, ఆ సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? మహిబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ కు ఎండిన పంటలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలని టీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. మా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గారు మరియు మా పార్టీ తరపున ముఖ్య నాయకులు అందరం కలిసి కూడా ప్రత్యేకంగా రైతుల పక్షాన ఉండి ఏదైతే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 500 రూపాయల బోనస్ ఇస్తా అన్న విషయం, నిరంతరంగా 24 గంటలు కరెంట్ ఇస్తా అన్న విషయం, 2 లక్షల రుణమాఫీ విషయము, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతాంగం కూడా ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉంది. నీళ్లతో చాలా పొలాలను ఎండుకోబోతూ ఉన్నాయి. సవ్యంగా సరైన టైంలో రైతులకు కరెంట్ ఇవ్వలేదు. దాంతోపాటు 2 లక్షల బోనస్, 2 లక్షల అయితే రుణమాఫీ వాళ్ళు చెప్పిన ప్రకారం డిసెంబర్ 9 ఇస్తాన్న మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా రైతుల పక్షాన ఉండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా జిల్లా కలెక్టరేట్లో ఇవాళ కలెక్టర్ గారిని కలిసి ఈ డిమాండ్లన్నీ కూడా రైతాంగం తరపున తప్పకుండా నెరవేర్చాలి, త్వరితంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్ననే మా కేసీఆర్ గారు ప్రత్యేకంగా దేవురుపల్లకి వారైతే ప్రయాణమే వచ్చిండ్రో
పొలాలు ఎండుకుపోయి రైతుల పక్షాలు నిలబడి వారికి ఎకరానికి 25,000 రూపాయలు డిమాండ్ చేసిన వెంటనే ఆ పొలాలు ఎండిపోయిన విషయాన్ని దృష్టిలో తీసుకురాగానే ఇప్పుడు హుటాహుటిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ గారిని చూసి భయపడి నిన్న కాళేశ్వరం నీళ్లు వదిలే విషయం మీ అందరూ తెలుసు. అంటే కేసీఆర్ గారు బయట వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు డిమాండ్ చేసిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీలు పార్టీలు కండవాలు మార్చే మీద దృష్టి పెట్టినంత విధంగా రైతాంగం మీద దృష్టి పెడతలేదు. దాని పక్కన పెట్టి రైతాంగం పక్షాన ఉండి ఏదైతే మీ ఇచ్చిన ప్రధాన అంశాలు డిమాండ్లని పూర్తి స్థాయిగా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వెసులుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం కమిషనరేట్లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను రామగుండం కమిషనరేట్లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఇద్దరు నకిలీ నక్సలైట్లను అరెస్టు చేసిన హన్మకొండ సిపిఎస్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చెర్లప్ శబరి ఏరియా కమిటీ సిపిఐ మావోయిస్టు కమాండ్ దేవన్న పేరుతో ఎన్ఎస్ఆర్ గ్రూప్ అజారా హాస్పిటల్కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతూ పాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ డబ్బులు అధిక మొత్తంలో దోచుకుంటున్నారని, ఎన్ఎస్ఆర్ గ్రూప్ హాస్పిటల్ ఆస్తుల వివరాలు డబ్బులు పట్టుకుని చర్చకు రావాల్సిందిగా ఈ విషయాన్ని పోలీసులకు చెబితే సిబిఐ ఈడీకి పంపిస్తామని, లేకుంటే నక్సలైట్ చేతిలో చచ్చిపోతారని బెదిరించారు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ అజారా హాస్పిటల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా 3 కేసులు నమోదు చేశారు. ములుగు రోడ్లో హనుమాన్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో నిందితులు పట్టుబడ్డారు. నిందితుల నుండి 3 మొబైల్ ఫోన్స్, 1 ప్రింటర్, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన శ్రీకాంత్తో పాటు కరీంబాద్కు చెందిన మహేష్ గా గుర్తించిన పోలీసులు. వినబడతలేదా? ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. గత 4 రోజుల కింద మనకు ఇక్కడ 2 హాస్పిటల్, ఒకటి అజారా హాస్పిటల్ మరియు బస్టాండ్ దగ్గర ఉన్న ఒక దీపక్ శోధన్ హాస్పిటల్కు 2 లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇది మావోయిస్ట్కి సంబంధించింది. అదేవిధంగా ఎన్ఎస్ఆర్ హోటల్, మనకు గూడపాడు దగ్గర ఉన్న ఎన్ఎస్ఆర్ హోటల్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మావోయిస్టులు అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చి మీరు అవినీతికి పాటుపడుతున్నారు, ప్రజాకోర్టుకు రావాలి, అదేవిధంగా దానికి సంబంధించిన డబ్బులు కూడా మాకు అవసరం ఉన్నాయి, డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి అతను లెటర్ పంపించడం జరిగింది. ఆ తర్వాత ఒక ఫోన్ ద్వారా వాళ్ళకు బెదిరింగ్ కాల్స్, మీరు చెప్పిన కాడికి రావాలి, మా వాళ్ళు ఒక 2 వస్తారు అని చెప్పి వాళ్ళను 3-4 డేస్ నుండి బెదిరిస్తున్నారు. ఈలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి మన 2 హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఒక 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఎస్ఆర్ వాళ్ళు కూడా ఆత్మకూరులో కంప్లైంట్ ఇస్తే దానిపైన కూడా కేసు రిజిస్టర్ జరిగింది. ఈ 3 కేసుల మీద దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వ్యక్తిని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించగా అతని పేరు వచ్చేసి దాసరి శ్రీకాంత్, గొల్లపల్లి గ్రామము, నల్లబెల్లి మండలం. అతను ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తాడు. అతను 25 ఇయర్స్. నల్లబెల్లి మండలంకి ఇంతకుముందుకు కొంత ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావము ఉండేది. అట్లా అతనికి కొంత అతనికి ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈజీగా మనీ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఒక నకిలీ
లీటర్ ప్యాడ్ తయారు చేయించాలనే ఉద్దేశంతో అతనికి దోస్తానైన ఒక ఫ్రెండ్ యొక్క జాల్ని మహేష్ అనే అతను వరంగల్ చెందిన అతను ఏంటంటే మన ప్రింటింగ్ ప్రెస్ తయారు చేసి అవి కార్డ్స్ ఇట్లా కొట్టిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మనం చేద్దామని చెప్పేసి ఇద్దరు అనుకొని దానిలో భాగంగా ఒక మావోయిస్ట్కి సంబంధించిన లీటర్ ప్యాడు అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు చెర్ల శబరి ఏరియా కమిటీ అని చెప్పేసి ఈ విధంగా ఒక లీటర్ ప్యాడ్ కొట్టించి దాదాపు ఒక 70 వరకు మేము రికవర్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళకు ఫస్ట్గా ముగ్గురికి ఇచ్చుతో ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తులో మనం వీళ్ళను ఇద్దరిని కస్టడీ తీసుకొని విచారిస్తే వీళ్ళంతా నకిలీ నక్సలైట్లు అని చెప్పేసి మనకు తెలిసింది. దానిలో వాళ్ళని ఈరోజు మనం అరెస్ట్ చేసినాము. వాళ్ళ దగ్గర నుండి ఒక మిగతా ఒక 70 వరకు ఈ లీటర్ ప్యాడ్స్, తర్వాత ఒక 2 అంటే అతను సెల్ ఫోన్ ఏది యూజ్ చేశాడు, ఏ సిమ్ తోటి అతను బెదిరించాడన్న సిమ్ను, అది సెల్లు, తర్వాత వాళ్ళు చేస్తున్న 2 సెల్ ఫోన్లు, తర్వాత అది ఎందులో నుండి ప్రింట్ తయారు చేశారు అనేది సిపియు కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు వాడిన వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. థ్యాంక్ యూ. అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అతని పేరు వచ్చి కూడా జాల్ని మహేష్ అని చెప్పేసి అతను గిరిమాజిపేటకు సంబంధించింది. అది ఏ ప్రింట్లో దానిలో మనం సిపిఎస్లో కంప్యూటర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఎవిడెన్స్ కూడా అందులో దొరికింది కాబట్టి దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందుకు వీళ్ళ మీద మనకు దర్యాప్తులో క్రైమ్ మొత్తం లేదు, ఇదే ఫస్ట్ క్రైమ్ వాళ్ళు. ఇప్పుడు ఇతన్ని వీళ్ళ పైన 3 కేసులు రిజిస్టర్ అయినాయి. 3 కేసుల్లో మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. అవే 2 హాస్పిటల్లో బెదిరించే కారణం అంటే అతను ఇంతకుముందుకు ట్రీట్మెంట్కి పోతే అతనికి కొంచెం మరి ఏ విధంగా అతను రియాక్ట్ అయ్యాడనే తెలియదు. వాటి మీద వాళ్ళు ఎక్కువగా మందులు తీసుకుంటున్నారు, వాళ్ళు అవినీతి జరుగుతున్న ఇతను ఈజీగా మనీ చేయించాలని చెప్పేసి ఒక టార్గెట్ చేసుకుంటా, కానీ ముఖ్యమైన కారణం అంటూ ఏమీ లేదు. నగరంలో కానీ మన తెలంగాణలో కానీ మావోయిస్టు ప్రభావం లేదు. ఇప్పుడు దాదాపుగా మీరు కూడా చూస్తున్నారు, చాలా కాలం నుండి వాళ్ళ ప్రభావం మనకు తగ్గింది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, వారిపైన చర్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మన దగ్గర వాళ్ళ ప్రభావం లేదు. ముఖ్యంగా మన వరంగల్ నగరంలో వాళ్ళకు సంబంధించిన ఎటువంటి ప్రభావం లేదు. మనకు విచారణలో ఇప్పటి వరకు 2 అని తేలింది, ఇంకా విచారణ కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.